హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుంటారు, అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు మార్నింగ్ అనమాట లాగైతే తీయడానికి మేము రెడీ అయిపోయాం. ఈరోజు మేము చేసుకుని మా వర్క్ మీతో షేర్ చేయడానికి చిన్న వ్లాగ్ అయితే చేద్దామనేసి మార్నింగ్ వచ్చి 10 అయ్యిందండి. బూటీస్ని అయితే స్కూల్కి పంపించేసాం. పై బాత్రూమ్ అయితే శుభ్రంగా క్లీన్ చేశాను. చెప్పానుగా మా వాళ్ళిద్దరు కూడా చేయరని. వారానికి ఒకళ్ళు క్లీన్ చేద్దామని చెప్తుంటే ఇద్దరు కూడా తానా నాన్న అంటున్నారు అనమాట. ఇంకా వాళ్ళు ఏం చేస్తామని చెప్పండి, ఏం చేయలేం కదా. ఇంకా తమ్ముడు డ్యాన్స్ చేస్తుంటే అప్పేమో డప్పు కొడుతుంది అనమాట. ఇది అవుతా అంట్లు తోముకుంటుంది ఇలాగా. నేనైతే అలా అని కాదమ్మా, కోపం గురించి అంటే జుట్టు అంతా రాలిపోతుందంట. సాయికి అయితేనే కోపం వచ్చేస్తుందంటే ఈ మధ్యలో నా మీద అయితేనే. ఇంకోండి ఇంకైతే మార్నింగ్ అయితే శనగపిండి చట్నీ, ఈ ఏం చట్నీ తినే బొబ్బాస్ చట్నీ అనమాట. మా అజ్జికి అయితే ఆల్రెడీ ఫ్రిడ్జ్లో చట్నీ ఉంది కానీ వేసుకోని అని చెప్పింది. సరే అని వాళ్ళ అమ్మ అయితే శనగపిండి చట్నీ అయితే పక్కన పెట్టేసి, శనగపప్పు చట్నీ అయితే పక్కన పెట్టేసి శనగపిండి చట్నీ చేసి వాళ్ళకైతే ఇడ్లీ వేసిందనమాట. సంచిపప్పుకి అయితే ఓ డుడ్డు ఉడకబెట్టిచ్చాను. ఓ డుడ్డు అయితే కిరణ్ బాబు గురించి అయితే పక్కన పెట్టి వాడు తినకుండా వెళ్ళిపోయాడు. అట్టు తినేసేసి ఇంక పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోరండి, పెట్టలేదు. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. రథసప్తమి కదా ఈరోజు అయితే. ఇంకా మా అక్క అయితే పాలైతే పొంగించింది. శరణం అండి, పాలన్నం, చలివిడి వడపప్పు అయితే ప్రసాదం కింద అయితే తీసుకొచ్చింది అనమాట. నెక్స్ట్ అయితే నేను కొంచెం టీ పెట్టేసుకుని నా వర్క్గా అయితే నేను వెళ్ళిపోతాను. ఈరోజు అయితే వంట ఏం లేదండి. వంట అంటే భోజనాలకు అయితే వెళ్ళాలన్నమాట. దాని గురించి అయితే ఇంకా వంట అయితే లేదు ఈరోజు. అవుతుంది సాయి. టీ అయితే కొంచెం పెట్టేసుకుని భోజనాల కాడ వీడియో తీస్తుందంట. భోజనాల కాడికి మేము ఫోన్ తీసుకెళ్తామేంటండి. ఇంకా ఈరోజు ఫోన్ అయితే తీసుకెళ్ళకూడదు అక్కడికి. మంచి భోజనాలు కాదనమాట. టీ అయితే పెట్టేసుకున్నా. భోజనానికి అయితే బుడ్డీస్ రారండి, ఇంకా మేమే అనమాట. సాయి అయితే బుడ్డీస్కి అయితే కొంచెం చింతపండు అయితే నానబెట్టమ్మా, మనం వెళ్ళి చేద్దామనేసి అంటుందన్నమాట. వాళ్ళ గురించి అయితే ఇందులో చూడరాదు పట్టుకుంటేనే కానీ. ఏంటి చూడు, కొంచెం నీళ్ళు వేసి నానబెట్టయితే ఇంకా అదైతే ఫుల్గా రెడీ చేసేస్తుంది. టీ తాగేసేసి నేను పైన ఉన్న వర్క్ అంతా క్లీన్ చేసుకుంటానండి. ఈరోజు ఏదో చిన్న వ్లాగ్ చేద్దాము, రొటీన్ వ్లాగ్ వంట గంట ఎందుకు కాకుండా అనుకున్నాం కానీ కొంచెం పులిహార అయితే చూపిస్తానులేండి. అయిందండి పని అయితే. పని ఏమి లేదండి, సాయి చేసుకుంది, అంట్లు తోమింది అండ్ ఇల్లు తుడిచేసుకుంది, బుడ్డీస్ని చక్కబెట్టేసింది. ఇంక నేను ఈరోజు ఏం పని ఏం పెట్టుకోలేదు. పైకి వచ్చి బాత్రూమ్ కడిగేసి ఇంకా మిగతా పని అయినా చేసుకుందామనేసి వచ్చాను. సరే అని కొంచెం చింతపండు అయితే నానబెట్టాను కదండి. ఇంకా నేను నిన్న కటింగ్ చేసి పెట్టేసుకున్న కటింగ్ అయితే ఇప్పుడు కట్ చేసుకోవాలి. సారీ ఇప్పుడు ఒరిజినల్ కట్ చేసుకోవాలి. ఒరిజినల్ కట్ చేసుకుని నేను మిషన్ అయితే ఎక్కేస్తాను. నేను ఏం చేస్తానంటే మోటార్స్లో కార్బన్స్ అయిపోయినాయి అనమాట. కార్బన్స్ అయిపోతే మనకు మోటార్ తిరగదు. నాకు ముందు సిగ్నల్ ఇచ్చేది ప్రతిసారిని తెచ్చి స్పేర్ పెట్టుకునేదాన్ని, కానీ ఈసారి చాలా తొందరగా అరిగిపోయాయి అనమాట. అరిగిపోయి ప్లస్ నాకు ఏ సిగ్నల్ ఇవ్వలేదు. అది అంటే కొంచెం ఆగిపోతే తిరిగేది, అలా అయితే తిరగలేదు. ఈసారి మొత్తం అయిపోయేదాకా కూడా నిన్నైతే నన్ను కాళ్ళతోనే తొక్కించింది. ఈరోజు కూడా కాళ్ళతోనే తొక్కించాను. ఎందుకంటే కిరణ్ మధ్యాహ్నం దాకా కూడా వెళ్ళి తీసుకురాడు. మధ్యాహ్నం నుంచి వెళ్తాడు కొవ్వూరు అయితే, మధ్యాహ్నం నుంచి వెళ్ళి తీసుకొస్తాడు. ఇంక ఇలాగా ఒక బ్లౌజ్ అయినా సరే స్టిచ్ చేద్దాము. సాయంత్రం 4 బ్లౌజులు అయితే ఇవ్వాలన్నమాట ఈరోజు. రేపు పొద్దున్న హైదరాబాద్ వెళ్ళిపోయే అమ్మాయి అయితే ఇవాళ డెలివరీ ఇవ్వాలి. ఇంకా ఇవి చీరలు కూడా నేను కటింగ్ చేసేసి పాల్స్లకి ఇచ్చేసి మిగతా అయితే కటింగ్ స్టిచ్చింగ్ అయితే మొదలు పెట్టుకుంటాను. ఈ అమ్మాయి బుట్ట కావాలందనమాట.
బుట్టకైతే కొంచెం మన క్లాత్ అయితే పడుద్ది, చీరలో తోటి కట్ చేస్తున్నాను. ఈ మాత్రం క్లాత్ పడుద్ది. ఫాల్స్కి ఇవ్వాలండి చీరలు అయితే ఇప్పుడు ఇవన్నీ కూడాను. బ్లౌజ్ పీసులు తీసేసి దీని మీదకి మగ్గం వర్క్ బ్లౌజ్ కొనుక్కుందనమాట. ఇంక ఈ బ్లౌజ్ మనం స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. నేను మీకు మగ్గం వర్క్లు బ్లౌజ్ ఒకటి చూపించాను లైనింగ్లు తెచ్చుకున్నప్పుడు కదా. నిన్న మొన్న అంటాం కానీ ఎప్పుడు ఏ వీడియో రిలీజ్ చేస్తామో తెలియదు మాకైతేనే. దాని గురించి అయితే నిన్న మొన్న అంటాం కానీ ఆ వీడియో ముందు రాకపోవచ్చు, ఇది ముందు రావచ్చు అనమాట. దాని గురించి అయితే చూపించలేదు కదా ఆ వీడియో అని అంటే మళ్ళీ ఏం చేయడం. పెద్ద అంచు వచ్చిందండి బార్డర్, పెద్ద బార్డర్, స్కై బ్లూ కలర్ శారీ. ఫుల్ రెడ్. దీనికి ఏమో బాహుబలి బుట్ట పెట్టమంది. ఒక్కొక్కసారి చివరి పట్టేస్తుంది కత్తిరించారు. ఈ 4 చీరలు అదో మీ ముందు ఒకటి చీర కనబడుతుంది కదా, అదొకటి. ఇదొకటి. ఈ బ్లౌజ్ బోట్ నెక్. ఇందులో పీస్ కూడా కొంచెం తీసుకుందాం. గోల్డ్ వేసేనా, తలకాయ పోటు ఉండదు. నేను ఇందులో మొక్క తీసుకున్నాను. నాకేంటో ఇంత హడావిడి చీరలు కట్టబుద్ధి ఏదండి బాబు. నాకు ఈ సిల్క్ చీరే పట్టు చీరలే ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళడానికి సిల్క్ చీరలు తీసుకోవాలి. ఇవ్వండి ఈ చీరలు అయితే ఇప్పుడు జిగ్జాగ్ ఇవ్వాలి. ఇవి 3 చీరలు. ఇవి కొమ్మూరి అన్నమాట. ఇది లైట్ జాకెట్లు. ఇదండి కర్బన్స్ అంటే ఇవన్నమాట. మీకు కనిపిస్తున్నాయా, దూరంగా పెట్టాలి. కర్బన్స్ ఇక్కడ ఎంత ఎత్తు ఉంటుంది కర్బన్స్ అనేది. ఇంకా ఇవి అయిపోతే కనుక మోటార్ తిరగదు, ఇలా అరిగిపోతాయి అనమాట. ఫుల్గా ఉండి ఇలా అరిగిపోతాయి. స్ప్రింగ్ ఉంటుంది దానికి అనమాట. కర్బన్స్ అంటే మోటార్స్లో ఈ పక్కన పెడతారు. మీకు చూపిస్తాను. ఇంకోటి మోటార్స్లో ఇక్కడ నట్టు ఉంటుంది, ఎక్కడో నట్టు, వెనకాల నట్టు, ఈ 2 నట్టుల దగ్గర పెడతారనమాట. కర్బన్స్ అనేది మనం ఇది తిప్పేసుకుని ఇంక ఇందులో పెట్టేసుకుని స్ప్రింగ్తో పాటు ఇంకా తిప్పుకోవటమే. తిప్పేస్తే కనుక ఇందులో సెట్ అయిపోతాయి. ఇవి ఉంటేనే మోటార్ తిరుగుతాయి, లేదంటే తిరగవు అనమాట. ఈ పెద్దది 1 ఇంచు పొడవు ఉంటాయి అనమాట. ఇవి అరిగిపోతాయి. వస్తే 2 కలిపి 3 నెలలు వస్తాయి అనమాట. మోటార్ పనిచేయదు కాబట్టి. ఇప్పుడు కిరణ్ కొవ్వూరు వెళ్ళాలి, తీసుకురావాలి. వాడు తీసుకొచ్చేదాకా ఖాళీగా ఉండడం ఎందుకు. నాకు ఇవాళ 4 జాకెట్లు, అర్జెంట్ జాకెట్లే. ఒకవేళ వాడు ఎమర్జెన్సీ తీసుకొచ్చినా సరే నాకు అవ్వదనమాట. ఇంక అందుకనే నేను ఇవాళ వంట డ్యూటీ సాయికప్ చెప్పాను. నేనైతే ఏం పెట్టుకోలేదు. పిల్లలకైతే పులిహోర అయితే చేస్తుంది. ఇంక సరే కదా అనేసి నేనైతే ఓ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. పాడేసుకున్నాను మిషన్ అయితే. ఒక్కడే ఈజీగా ఉంటుంది, ఒక రకంగా చెప్పాలంటే.
చేసుకుంటూ ఇంకా వీడియోస్ అయితే అందరి వీడియోలు మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియో ప్రతి వీడియో అయితే చూసుకుంటా స్టిచ్ చేస్తానండి. మాలతి బంగారం వీడియో అయితే చూస్తూ ఈరోజు వర్కౌట్స్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఆవిడ తోటలో వర్క్ అయితే పెట్టారు ఈరోజు అయితే అది చూస్తూ ఉన్నాను అనమాట. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్. మాలతి బంగారం గుడ్ మార్నింగ్. సుజాత గారు గుడ్ మార్నింగ్. సరోజిని గుడ్ మార్నింగ్. సరోజిని నా గురించి 4 మాటలు చెప్పు అని అడిగింది అనమాట. సరే కదా అనేసి 4 మాటలు సరోజిని గురించి చెప్తామండి. సరోజిని పాపం వీడియోలు చేయాలని చాలా ఇంట్రెస్ట్ అనమాట సరోజినికి. కాకపోతే ఏంటంటే దానికి ఫోన్ లేదు, ఫోన్ లేక వీడియో చేయలేకపోతుందంట. ఫోన్ పోయింది, బాగు చేయించుకోవాలి, బాగు చేయించుకుంటే నేను కూడా నీకు మళ్ళీ చక్కగా వీడియోలు చేసేస్తాను అనేసి అంటుందన్నమాట. సరే దేవుడు నేను కూడా కోరుకుంటున్నానండి సరోజిని తొందరగా ఫోన్ బాగు చేయించేసి శక్తి అయితే సరోజినికి ఇవ్వు దేవుడా. ఇచ్చేవంటే తొందరగా ఫోన్ బాగు చేయించేసి చక్కగా వీడియోలు అయితే చేసుకుని మా అమ్మాయిలో ఒక ఛానల్ మెయింటైన్ చేస్తుంది. తన ఖాళీగా ఉండటం వల్లనే ఏం చేయాలో తెలియక ఫ్యాక్టరీకి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్తుందన్నమాట. వాళ్ళ అబ్బాయి ఏమో కాలేజీకి వెళ్తాడు, వాళ్ళ అమ్మాయికి ఏమో మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళ ఆయన గారేమో ఫ్యాక్టరీకి వెళ్తారు తణుకులోను, ఆంధ్ర షుగర్స్. అయితే ఇది క్యారేజీలో ఉండటం మానేసి ఫ్యాక్టరీకి వెళ్తుందంట. ఏదో జ్ఞాపకం ఉంటే మానేస్తుంది, వెళ్తే ఎక్కడికి ఛానల్ ఉందనుకోండి ఛానల్ మీద డిపెండ్ అయిపోద్ది. అమ్మో ఫస్ట్ నేను తొక్కడం అలవాటు తప్పిపోతుందని దారిని దింపేస్తుంది. నేను మిషన్ కన్నా మోటార్ కన్నా బాగా మిషనే బాగా తొక్కుతుంది. ఎందుకంటే రాజమండ్రిలో ఫస్ట్లో అయితే మనకి ఇవ్వలా, మోటార్ ఇవ్వలా, తొక్కమని ఇవ్వరు. వాళ్ళకి బిల్లు వచ్చేది కదా కరెంట్ బిల్లు, దాని గురించి చాలాలు తొక్కాను. 1 సంవత్సరం పైన వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం తొక్కాను. 1 సంవత్సరం పోయిన తర్వాత కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి బాబీ అని అంటే అప్పుడు మోటార్ వేసాడు అబ్బాయి. బోట్ నెక్ అయితే స్టిచ్ అయిపోయింది. ఇదైతే ఫ్రంట్ ఓపెన్ అండి, షేప్ ఇది బ్యాక్ షేప్ అంటే తిరిగేసి పెట్టాను అనమాట. ఇలా షేప్ అనమాట. ఫ్రంట్ ఓపెనే, బ్యాక్ ఓపెన్ కాదు ఇది. ఫ్రంట్ కట్టు, ఎల్బో హ్యాండ్. ఇంక ఇదైతే ఇలా కుట్టుకుంటే బాగుంటుందని నేను చెప్తే అమ్మాయి సరే అక్క నీకు ఎలా కుదిరితే అలాగే కుట్టానండి. ఇదైతే కుట్టామండి. ఇంకా బుట్టీస్ వచ్చేస్తారు. వాళ్ళ అమ్మ ఏం చేసిందో వాళ్ళ కోసం చూద్దాము. వాళ్ళు తినేసిన తర్వాత అయితే ఇవాళ వీడియో అయితే కంపల్సరీ కాపీరైట్. ఎందుకంటే పాటలు ఏ మూలం చూసినా సరే అలా వేసేస్తున్నారనమాట. ఇంక ఈరోజు మార్నింగ్ నుంచి కూడా బాగాలేదు అసలు. మా వీడియో చేయబోదాం అనుకున్నాను కానీ చూద్దాం అయితే ఇందులో ఛానల్ బట్టి కాపీరైట్ అవ్వట్లేదు కదా అనేసి కొంచెం కాపీరైట్ అవుతుంది ఈరోజు, కానీ అయినా పర్వాలేదు అనేసి డేర్ చేశాను అనమాట. మా సాయి పులిహార ఈరోజు మా బుడ్డీస్కి బాగుంది కదా. వంటలు చేస్తే చాలా బాగా చేద్దండి, చాలా బాగా చేస్తుంది అనమాట. కొంచెం టేస్ట్ చేద్దాం. బాగా చేసింది, చాలా బాగుందండి. వస్తున్నారు భోజనానికి, అది కోపం చూడండి ఆగిపోయింది. వీడు పర్వాలేదు, రేపు నుంచి స్కూల్కి క్యారేజ్ అంటే ఓకే పట్టుకెళ్ళిపో క్యారేజ్ స్కూల్కి. అప్పుడు ఎవరి కోపాలు ఆడకే పోతే రాబుటి. ఇప్పుడు తినకపోయినా క్యారేజ్ తెచ్చేవాళ్ళు. సరే రా ఆజ్ తల్లి, నా చెరుకు తింది కానీ రానం తినేసి పులిహార చేసింది అమ్మ, నీకు ఇష్టమైన పులిహార. వా వచ్చేస్తుంది కిరణ్ బాబు తెచ్చాడండి. కార్బన్ సాల్ట్ అవి అనమాట 2 సెట్లు.
60 రూపాయలు రెండు. ఒకటేమో థ్రెడ్, ఒకటేమో పైపింగ్ థ్రెడ్. ఎంత? 160 రూపాయలు పేమెంట్. తినేసి ఏమి చూపించు. గుడ్ బాయ్, గుడ్ బాయ్. మధ్య బాగుందమ్మా. పులిహార పిచ్చోళ్ళు, ఫ్రైడ్ రైస్ పిచ్చోళ్ళు, క్యారెట్ ఏంటి క్యారెట్ ఫ్రై పిచ్చోళ్ళు బాగా. ఈ మూడిట్ల గంటే బాగా పిచ్చి అనమాట. సాంబార్ పిచ్చి ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు తగ్గిపోయింది కదా. సాంబార్ పిచ్చేనా? సాంబార్ పిచ్చి లేదు, మూడే పిచ్చి. బిర్యానీ పిచ్చి ఇంకా ఉందా? సాంబార్ పిచ్చి, సాంబార్ పిచ్చి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇదండి ఆదివారం నుంచి సాంబార్ పిచ్చి స్టార్ట్. ఇదండి ఈరోజు వీడియో అయితే. అంటే మార్నింగ్ నుంచి చిన్న వ్లాగ్ తీద్దాము, వేరే వెళ్ళి ఏదో కొట్ట గట్ట అని వేసి చిన్న వ్లాగ్ అయితే తీసాం అనమాట. ఇప్పుడైతే భోజనానికి అయితే వెళ్ళాలి. వీళ్ళని పంపించేసి స్కూల్కి అయితేనే ఇంకా తినేస్తున్నాడు. సంజుబాబు అయితే తిన్నాను ఇప్పుడు దాకా పేచి పెట్టాడు, కానీ వాడికి స్పూన్ కట్టేసి ఇచ్చేస్తే వీడికి అల్లం ముక్కలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.